కాంగ్రెస్ దేశానికి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ ఒక్కటే అంటే ఎట్లా, బీజేపీ ఉన్నది అంతకంటే ప్రమాదం. మొన్న చెప్పినా కదా, ఒక తల్లికి పుట్టిన రెండు విషసర్పాలు. కాంగ్రెస్ బీజేపీ అనేది ఒక తల్లికి పుట్టిన రెండు విషసర్పాలు. ఆ ఒక తల్లి ఎవరు? వీళ్ళు ధర్మం అని చెప్తారు కదా, మనుధర్మం. వాళ్ళ ఆలోచనల్నే ఆ మనువు రాసిన ఒక విషభావజాలాన్ని, ఆ మనువు రాసిన ఒక విషపు రాతలను వీళ్ళ మైండ్లో ఎక్కించుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ అమలు పరుస్తూ ఎస్సీ బీసీ ఎస్టీలను రాజకీయంగా తొక్కేయడానికి ఆ మనువు ఏదైతే రాతలు రాసిండో వాటిని తూచా తప్పకుండా ధర్మం పేరు మీద అధర్మాన్ని కొనసాగించడానికి పుట్టిన రెండు పార్టీలే, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. ఒకరేమో సెక్యులర్ వాదంతో ఎస్సీ బీసీ ఎస్టీలను ఎప్పటికీ గుప్పెట్లో పెట్టుకొని బానిసలుగా చేస్తారు. ఇంకోటి బీజేపీ ఏమో ఏకంగా మతం పేరుతోటి, దేవుళ్ళ పేరుతోటి, ధర్మం అనే పేరుతోటి ఎస్సీ బీసీ ఎస్టీలను ఎప్పటికీ ఈ బ్రాహ్మణ వాదం కింద తొక్కి పట్టడానికి, ఈ బ్రాహ్మణ వ్యవస్థ అనే దాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఒక్కటే కాదు, కాంగ్రెసు బీజేపీ రెండు ఒక విషపు తల్లికి పుట్టిన విషపు కవలలు అవి రెండు. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. అందుకే గులాంగిరి బుక్ ఉండే నా దగ్గర, నా మిత్రుడు తీసుకుపోయింది. అది ఆ బుక్ తీసుకొచ్చినాక రోజుకొక పేజీ చదివి వినబెట్టే ప్రయత్నం చేస్తా. ధర్మం 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 అంటారు. ఒక మనిషిని హింసించడం ధర్మం ఎట్లయితుంది? ఒక మనిషిని చంపడం ఎట్లా ధర్మం అవుతుంది? ఒక కులం ఇంకొక కులం మీద దాడి చేయడం ధర్మం ఎట్లయితుంది? ఒక కులానికి సంబంధించిన ప్రజలను దేవాలయంలోకి రాకుండా అడ్డుకోవడం ధర్మం ఎట్లయితుంది? ఏ దేవుడు దీన్ని చెప్పాడు? రాముల వారు చెప్పిండ్లా ఎక్కడన్నా? పలాని మాదిగ వారిని, పలాని మాల వారిని మా దేవాలయంలోకి రానియకండి అని రాముల వారు చెప్పిండ్లా? కానీ రాముల వారి పేరు మీద ఈ బ్రాహ్మణులు రాతలు రాసుకున్నారు. కృష్ణుడు అనే ఒక పేరు మీద వీళ్ళు రాతలు రాసిండు. చేతి రాతలు. తెలుగు ఎప్పుడు పుట్టింది? సంస్కృతం ఎప్పుడు పుట్టింది? దేవుళ్ళు వీళ్ళతోటి మాట్లాడి ఇట్లుండాలి, ఈ కులాలు ఉండాలి, ఈ కులం పెద్ద కులం, ఈ కులం చిన్న కులం, ఈ కులాల మీద సర్వాధికారాలు బ్రాహ్మణునికి ఇస్తున్నా, నేను బ్రాహ్మణుడు మాత్రమే నా దేవాలయానికి వచ్చి హారతులు ఇచ్చి నన్ను నిద్ర లేపాలి, మళ్ళీ ఆయనే నన్ను నిద్రపుచ్చాలి అని దేవుడు కృష్ణుడు కానీ, మన రాముల వారు కానీ, శివుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ వీళ్ళకి అధికారాలు ఇచ్చిపోయిందా? అట్లా ఏ దేవుడు ఒక కులాన్ని తక్కువ చూసి ఒక కులాన్ని ఎక్కువ చూడడు. ఏ దేవుడు చూడడు అట్లా. ఇప్పుడు ఒక తల్లిని తీసుకోండి, ఒక తండ్రిని తీసుకోండి. ఒక ఇంటికి ఏ తండ్రి అయినా నలుగురు పిల్లల మీద సమానంగా ప్రేమ చూపెడతాడు. తన ఆస్తిని నలుగురు పిల్లలకు సమానంగా పంచుతాడు. మరొక ఇంటి తండ్రే పిల్లల మీద అంత ప్రేమ చూపెడితే దేవుడు ఈ ప్రజలందరి మీద ఎంత ప్రేమ చూపెట్టాలి? ఒకరినేమో దేవుడు దగ్గర తీసుకుంటాడట, ఒకరినేమో దేవుడు దూరం కొడతాడట. ఈ అసమానతను సృష్టించింది మనిషే, దేవుడు కాదు, రాముల వారు కాదు, శివుడు కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, కృష్ణుడు కాదు. వీళ్ళే విషపురాతలు రాసుకున్నారు. ఆ విషపురాతలు రాసుకొని ఇగో రాముల వారు మమ్మల్ని ఆరతి పట్టమన్నాడు, ఇగో వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ గర్భగుడిలో మమ్మల్నే ఉండమన్నాడు. ఎందుకంటే మేము మనుషులం, అంటే మంచి మనుషులం, ఇతరులు చెడు మనుషులు. ఈ వ్యవస్థనంతా వీళ్ళే సృష్టించారు. కాబట్టి దేవుళ్ళ పేరు మీద బీజేపీ ఆడుతున్న గేమ్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ బీజేపీని పైన ఉండి ఆడిస్తున్నది ఎవరో కూడా మనం అర్థం చేసుకోవాలి.